బ్యాక్ టు న్యూస్ బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లోని చెరువుల్లో అక్రమంగా నిర్మించిన కట్టడాలను హైడ్రా ఆధ్వర్యంలో అధికారులు కూల్చివేస్తున్నారు. చెరువును ఆక్రమించి దానిని కాస్త ప్లాట్లుగా మార్చేసిన వైనాన్ని ఇప్పటికే హైడ్రా అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే పలువురు యజమానులకు నోటీసులు కూడా జారీ చేశారు. అయితే ఏకంగా నిర్మాణాలను కూల్చివేతలను వాళ్ళు చేపట్టారు. ఇక తెల్లవారుజాము నుంచే కూల్చివేతల పర్వం సాగుతోంది. అయితే స్పాట్కు పోలీసులు ఎవరిని కూడా రానివ్వడం లేదు. మరోవైపు చెరువులను ఆక్రమించి అక్రమంగా నిర్మించిన నిర్మాణాలపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాంప్రసాద్ అందిస్తారు. రాంప్రసాద్, చెప్పండి, అక్కడ అక్రమ కట్టడాలను హైడ్రా ఆధ్వర్యంలో అధికారులు కూల్చివేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రజెంట్ అప్డేట్స్ ఏంటి? సర్తాజ్, మనం చూడవచ్చు హైదరాబాద్లో ఏదైతే ప్రభుత్వ స్థలాలు ఉన్నాయో ఆక్రమణలకు గురైనట్లు వస్తున్నటువంటి వార్తలపై అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా ప్రజాప్రభుత్వం ఏర్పడిన అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చైర్మన్గా ఉంటూ అయితే గతంలో జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి ఈవీడీఎంను హైడ్రాగా మార్చడం జరిగింది. హైడ్రా పూర్తి స్థాయిలో తన పనిని వేగవంతంగా చేస్తుందని చెప్పవచ్చు. మనం చూస్తున్నాం ప్రతిరోజు కూడా హైదరాబాద్ వ్యాప్తంగా ఎక్కడైనా కూడా అక్రమ నిర్మాణం అంటే కూల్చివేస్తున్న నేపథ్యంలో ఈరోజు రాజేంద్రనగర్ పరిధిలో ఉన్నటువంటి శివరాంపల్లిలో ఉన్నటువంటి చెరువు వద్ద అయితే మనం ఉన్నాం. ఇక్కడ చూడవచ్చు మనం ప్రస్తుతం ఉన్నటువంటి ప్లేస్ ఇది బొమ్రుకు ఉన్ దోలా అనే చెరువు. ఇది సుమారు 17.5 ఎకరాల విస్తీర్ణం కలిగినటువంటి ఈ చెరువులో అయితే మనం ఇక్కడ చూడవచ్చు విజువల్స్ ద్వారా ఇక్కడ అక్రమంగా లేఅవుట్ను ఏర్పాటు చేసి లేఅవుట్లో అయితే ఫ్లాట్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి నిర్మాణాలను కూడా ఇటు హైడ్రాకు సంబంధించినటువంటి అధికారులు ఈరోజు ఉదయం తెల్లవారుజాము నుంచి ఇక్కడ కూల్చివేతలు ప్రారంభించారు. మనం చూడవచ్చు దీంట్లో ఇంటర్నల్ రోడ్స్ కానీ అదేవిధంగా డ్రైనేజ్ సిస్టానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లను కూడా ఇక్కడ చేసినటువంటి ఎవరైతే అక్రమార్కులు ఉన్నారో వారిపైన అయితే ఇటు హైడ్రా మనం చూడవచ్చు. హైడ్రా పనితీరును మనం గమనించవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి 2 అంతస్తుల భవనాన్ని కూడా కూల్చేస్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమం ఈరోజు ఉదయం నుంచి హైడ్రాకు సంబంధించినటువంటి అధికారులు, హైడ్రా కమిషనర్ ఐజీ రంగనాథ్ నేతృత్వంలో అయితే ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కూల్చివేత కార్యక్రమాలలో ఇటు హైడ్రాకు సంబంధించినటువంటి టీంతో పాటు డిఆర్ఎఫ్ అదేవిధంగా సివిల్ పోలీసులు కూడా ఇక్కడ భారీ భద్రతను ఏర్పాటు చేసి భారీ భద్రత నడుమ ఒక భారీ భవనాన్ని అయితే కూల్చివేస్తున్నటువంటి దృశ్యాలను మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన అయితే చూస్తున్నాం. మనం చూడవచ్చు ఇక్కడ సమీపంలో ఎలాంటి ఇబ్బందులు జరగకుండా అక్రమ నిర్మాణం ఏదైతే ఉందో అది కూల్చివేస్తున్న సమయంలో ఇక్కడ ఉన్నటువంటి సమీపంలో ఉన్నటువంటి చాలా ఇళ్లకు కూడా నోటీసులు జారీ చేసినటువంటి హైడ్రా అధికారులు అయితే ఇక్కడ మనకు మొత్తం వెంచర్లో ప్రధానంగా ఉన్నటువంటి భారీ భవనాన్ని అయితే ఇక్కడ కూల్చేస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇక్కడ చాలామంది పోలీసులు కానీ ఇటు హైడ్రాకు సంబంధించినటువంటి అధికారులు కానీ భారీ బందోబస్తు నడుమ అంటే ఎవరిని కూడా అలో చేయకుండా ఈ యొక్క కూల్చివేత కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇది ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే శివరాంపల్లిలో ఉన్నటువంటి కింగ్స్ కాలనీగా అయితే దీనికి నామకరణం ఉంది. ఈ కింగ్స్ కాలనీలో ఉన్నటువంటి అక్రమ నిర్మాణం ఏదైతే ఉందో దాన్ని అధికారులు కూల్చివేస్తున్నారో మనం చూడవచ్చు. ఇక్కడ డిజాస్టర్కి సంబంధించినటువంటి హైడ్రాకు సంబంధించినటువంటి అధికారులతో పాటు స్థానిక పోలీసులు కూడా భారీ భద్రతను కల్పించారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి అక్రమాలకు పాల్పడినటువంటి వ్యక్తులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అయితే పూర్తి స్థాయిలో భారీ భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. మనం వెంచర్ మొత్తం కనుక గమనించినట్లయితే వెంచర్ను అంటే పూర్తి స్థాయిలో 17.5 ఎకరాల చెరువు. దీనైతే బొమ్రుక్ ఉన్ దోలా చెరువుగా అయితే ఇక్కడ పిలుస్తారు స్థానికులు. దీనికి సంబంధించిన 17.5 ఎకరాల లాంగ్లో సుమారు మనం చూడవచ్చు ఇక్కడ 4 ఎకరాలకు పైగా సుమారు 5 ఎకరాల వ్యవధిలో అయితే ఇక్కడ రోడ్స్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఇంటర్నల్ రోడ్స్తో పాటు అదేవిధంగా ఫ్లాటేజ్ కూడా చేసి చుట్టూ బౌండరీస్ని కూడా ఏర్పాటు చేసినటువంటి దృశ్యాలను అయితే మనం ఇక్కడ బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడవచ్చు. చెరువులో కేవలం కొద్దిగా మాత్రమే నీరు ఉంది. మొత్తం కూడా చెరువు అన్యాక్రాంతమైందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ఫిర్యాదు మేరకు అయితే హైడ్రా అధికారులు స్పందించడం జరిగింది. ఈరోజు తెల్లవారుజాము నుంచే ఇక్కడ కూల్చివేత కార్యక్రమం అయితే కొనసాగుతుంది. మనం ఇక్కడ భారీ భవనం కూల్చివేతకు సంబంధించి అయితే ఇక్కడ విజువల్ ద్వారా కూడా చూడవచ్చు. అధికారులు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయిలో పక్క ప్రణాళిక ప్రకారం అయితే ఇక్కడ రంగంలోకి దిగి కూల్చివేతలు చేస్తున్నారు. మనం కనుక వెంచర్లో గమనించినట్లయితే వెంచర్లో ఇంటర్నల్ రోడ్స్తో పాటు మొత్తం బారికేడింగ్ కోసం వేసినటువంటి ఫెన్సింగ్స్ కూడా మొత్తం కూడా కూల్చివేసినటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. చెరువు చుట్టూ కూడా రేకులతో ఏర్పాటు చేసినటువంటి ఫెన్సింగ్ ఏదైతే ఉందో దాన్ని కూడా తొలుతో ధ్వంసం చేసినటువంటి అధికారులు అయితే క్రమక్రమంగా ఇక్కడ ఉన్నటువంటి అక్రమ నిర్మాణం మనం చూస్తున్నాం. భారీ భవనాన్ని కూడా ఇక్కడ మనం చూస్తున్నాం ఎక్స్కవేటర్ సహాయంతో అయితే కూల్చివేస్తున్నారు. మనం ఇక్కడగా వెంచర్కి సంబంధించినటువంటి పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించినటువంటి రోలర్స్ని కూడా మనం గమనించవచ్చు. ఇంటర్నల్ రోడ్స్ను ఏదైతే తీర్చిదిద్దేందుకైతే ఇక్కడ ఈ వెంచర్ని ఏర్పాటు చేసినటువంటి నిర్వాహకులు ఇక్కడ రోలర్స్ సహాయంతో కూడా రోడ్లను వేస్తున్నారు. అంటే పూర్తి స్థాయిలో ఇది ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తి, ప్రజల ఆస్తి కావడంతో దీనిపైన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సీరియస్ కావడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే మనం చూస్తున్నాం హైదరాబాద్ వ్యాప్తంగా
మనం గత రికార్డులను కనుక పరిశీలించినట్లయితే 3600కు పైచిలుకు చెరువులు ఉన్నప్పటికీ కూడా చాలా వరకు అక్రమార్కుల చేతిలో ఈ చెరువులు అనేవి పోయే చెరువు భూములలో కానీ ఇటు మనం చూసినట్లయితే ఈ శిఖం భూములు కానీ ఇవన్నీ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా వీటిని కూడా వాళ్ళైతే ఇక్కడ వాళ్ళు అన్యాక్రాంతం చేసినట్టు వాళ్ళ దృష్టికి రావడం జరిగింది. అంతేకాకుండా చెరువులకు సంబంధించినటువంటి ఎఫ్టీఎల్కు లెవెల్కు వాటర్ కూడా వచ్చే పరిస్థితి లేకుండా కొన్ని అక్రమంగా మట్టిని కూడా తరలించేసి నీళ్లు పైకి రాకుండా కూడా ఇక్కడ చేస్తున్నారు. దీనికి సంబంధించి మనం మొత్తం ఇక్కడ విజువల్స్ ద్వారా గమనించినట్లయితే ఇక్కడ భవనాన్ని కూల్చివేసేటువంటి ఒక కార్యక్రమాన్ని మనం విజువల్స్ ద్వారా చూస్తున్నాం. భారీ భవనాన్ని నిర్మించినప్పటికీ కూడా స్థానికంగా ఎవరు అడ్డుకోకపోవడం అయితే గమనార్హం అని చెప్పవచ్చు. ఎందుకంటే హైడ్రా అయితే తన పనిని నిర్వహిస్తూ ఇక్కడ అధికారులు అంటే ప్రభుత్వం ఇప్పుడు దీనికి సంబంధించి హైడ్రాకు చైర్మన్గా రాష్ట్ర ముఖ్యమంత్రి ఉండడంతో ఎక్కడ కూడా ఏ అధికారి కూడా తగ్గేది లేదన్న విధంగా అయితే ఈ యొక్క కూల్చివేత కార్యక్రమాలలో ముందుకు సాగుతున్నారు మనం చూడవచ్చు. ఎందుకంటే గతంలో చాలా అక్రమ నిర్మాణాలు తెలిసినప్పటికీ కూడా అక్కడ చర్యలు తీసుకునేందుకైతే ఇక్కడ మన చాలా మంది అధికారులు కొంత వెనకాడినప్పటికీ ఇటు హైడ్రాకు సంబంధించి మాత్రం ఎక్కడ కూడా వెనకాడకుండా అధికారులు అయితే పూర్తి స్థాయిలో చర్యలు తీసుకున్నారు. మనం శివరాంపల్లిలో జరుగుతున్నటువంటి అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నాం. రానున్న రోజుల్లో భారీ నిర్మాణాలను సైతం కూడా కూల్చివేయడంలో ఎక్కడ కూడా వెనకాడేది లేదంటూ ఇప్పటికే హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ కూడా ఇదైతే అక్రమార్కులకు హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితులు అయితే మనం చూసాం. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ రామ్ ప్రసాద్.